అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అనే స్వతంత్ర పరిశోధనా సంస్థ 2001లో ప్రపంచ సమస్యల పరిష్కారానికి స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విద్య అవసరమని గుర్తించింది. మానవ జీవితం పోను సాంకేతికతలపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో ప్రపంచ విద్యా రంగం అటువైపు దృష్టి సారించింది. పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత, సమాచార విశ్లేషణ, తార్కిక ఆలోచన వంటి సంక్లిష్ట నైపుణ్యాలను విద్యార్థులు అలవరచుకోవడానికి స్టెమ్ విద్యా విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. మన దేశంలో 1968 నాటి జాతీయ విద్యా విధానం చదువుల బోధనలో శాస్త్ర, సాంకేతిక అంశాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. ఆచరణలో మాత్రం అది సాధ్యపడలేదు. కొన్ని సంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో నేటికీ నల్లబల్ల తరగతి బోధన కనిపిస్తుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు సాంకేతికతలను ఎలా వినియోగించాలో నేర్పాలని 2005లో రూపొందించిన నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ నిర్దేశించింది. నేడు దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు బడులు కొంతవరకు డిజిటల్ బోధన వైపు మార్పు చెందుతున్నాయి. కొన్ని సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మాత్రం ఇప్పటికీ చాక్ అండ్ టాక్ పద్ధతులనే అనుసరిస్తున్నాయి. కృత్రిమ మేధ, ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాల బోధనకు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చాలా అవసరం. అసర్ నివేదిక ప్రకారం దేశంలోని 18.4% బడుల్లోనే సరిగ్గా పనిచేసే కంప్యూటర్లు ఉన్నాయి. 25 కోట్ల మంది భారతీయ యువకులకు స్టెమ్ విద్యను అందించి 21వ శతాబ్దపు కొలువులకు సిద్ధం చేయాలని 2020 నాటి జాతీయ విద్యా విధానం ఆశిస్తోంది. దాన్ని సాకారం చేసుకోవాలంటే దేశవ్యాప్తంగా విద్యాలయాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం ఆవశ్యకం. శిక్షణ తరగతులు, కార్యశాలలు వంటివి నిర్వహిస్తున్నప్పటికీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందరికీ అందుబాటులో లేకపోవడంతో ఆశించిన మేర ఫలితాలు కనిపించడం లేదు. ఇటీవలి ప్రథమ్ సర్వే దేశంలో 14 నుండి 16 ఏళ్ల వయసు విద్యార్థుల్లో 41.4% చిన్నపాటి గణిత సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నట్లు గుర్తించింది. ప్రాథమిక స్థాయిలోనే గణితంలో పట్టులేకపోతే స్టెమ్ విద్యలో విద్యార్థులు రాణించడం కష్టమవుతుంది. దేశంలోని విద్యాసంస్థలు సంప్రదాయ విద్యాబోధన నుంచి సాంకేతికతల ఆధార బోధనకు మారడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ప్రస్తుత ఉపాధ్యాయుల్లో చాలామందికి డిజిటల్ ఉపకరణాల సాయంతో బోధించడంపై సరైన అవగాహన లేదు. దేశవ్యాప్తంగా సాంకేతిక పద్ధతుల్లో చదువులు చెప్పడంలో తర్ఫీదు పొందిన ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంది. సమీకృత ఉపాధ్యాయ శిక్షణ ద్వారా ఈ లోటును భర్తీ చేస్తామంటున్న కేంద్రం అందుకు తగిన కోర్సులు నిర్వహించేందుకు ఇప్పుడిప్పుడే కొన్ని విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇస్తోంది. 21వ శతాబ్దంలో ప్రజలు రోజువారీ వినియోగించే సాంకేతికతలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న యునెస్కో ప్రాథమిక స్థాయిలో స్టెమ్ విద్యను బోధించాలని సూచిస్తోంది. మారుతి సుజుకి, ఫోర్డ్ వంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో పాఠశాలలను దత్తత తీసుకుని స్టెమ్ విద్యను బోధించడానికి ముందుకు వస్తున్నాయి. భారత్ పెద్ద ఎత్తున విదేశాల నుంచి సాంకేతిక పరికరాలను, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను దిగుమతి చేసుకుంటోంది. విద్యాబోధనకు అవసరమైన డిజిటల్ సాధనాలను స్వదేశంలోనే తయారు చేయడంపై యువత దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఆన్లైన్ కోర్సులను వారు అందిపుచ్చుకుని అంకుర సంస్థలను ప్రారంభించవచ్చు. తద్వారా తక్కువ ధరకే డిజిటల్ సాధనాలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. శరవేగంగా మార్పు చెందుతున్న ఆధునిక ప్రపంచాన్ని అందుకునే విద్య నేటి అవసరం. అటువంటి విద్యాబోధనను గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లడం మరెంతో ముఖ్యం. దేశంలో 88% బడి ఈడు పిల్లలకు సెల్ఫోన్ను వినియోగించే సామర్థ్యం ఉందని ప్రథమ్ నివేదిక వెల్లడించింది. కాబట్టి సెల్ఫోన్నే అభ్యసన ఉపకరణంగా మలచే బోధన విధానాలను మరింతగా అభివృద్ధి చేయాలి. ఉపాధ్యాయులందరికీ డిజిటల్ సాధనాలను వినియోగించడంలో, విద్యార్థులకు నేర్పించడంలో తర్ఫీదు ఇవ్వాలి. అప్పుడే విద్యార్థులు స్టెమ్ విద్యలో రాణించడం సులభమవుతుంది.